ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒకడే కొడుకు. ఆ ఊరిలో గుర్రం ఉండేది ఆ రైతు దగ్గరే. ఆ ఊరిలో అందరూ నీవు అదృష్టవంతుడువు, నీకు గుర్రం ఉంది అని పొగిడేవారు. దానికి ఆ రైతు చిరునవ్వుతో అంతా మన మంచికే అనేవాడు. ఒకరోజు ఆ గుర్రం పారిపోయింది. ఊరి జనం వచ్చి అయ్యో పాపం, బంగారం లాంటి గుర్రం పోయింది అంటూ విచారాన్ని వ్యక్తపరిచారు. దానికి ఆ రైతు నవ్వుతూ అంతా మన మంచికే అన్నాడు. ఊరి జనం రైతును వెరివాడిలా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. ఒక వారం తర్వాత పారిపోయిన గుర్రం తిరిగి వచ్చింది. వస్తూ ఒక అడవి గుర్రాన్ని తోడు తెచ్చుకుంది. ఇంకేముంది, ఊరి జనం వచ్చి ఎంత అదృష్టవంతుడివి, 2 గుర్రాలు వచ్చాయంటూ పొగడసాగారు. దానికతడు అదే చిరునవ్వుతో అంతా మన మంచికే అన్నాడు. రైతు కొడుకు గుర్రాన్ని స్వారీ చేస్తూ పడ్డాడు. కాలు విరిగింది. జనం వచ్చి అయ్యో పాపం, అబ్బాయికి కాలు విరిగిందంటూ విచారించారు. దానికి ఆ రైతు అంతా మన మంచికే అన్నాడు. ప్రజలు విస్తుపోయారు. జనం అతన్ని పిచ్చోని చూసినట్టు చూశారు. అంతలో ఆ రాజ్యంపైకి శత్రురాజులు దండెత్తారు. యువకులంతా సైన్యంలో చేరాలని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఊరిలోని యువకులంతా చేరవలసి వచ్చింది, ఒక్క రైతు కొడుకు తప్ప. కారణం, అతనికి కాలు విరిగింది కాబట్టి సైన్యంలోకి తీసుకోవడం కుదరలేదు. ఊరి జనమంతా నీ అదృష్టం అన్నారు. అంతా మన మంచికే అన్నాడు. జీవితంలో కష్టాలు సుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడం ఉండకూడదు. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. గెలుపు ఓటములు రెండింటినీ సమానంగా తీసుకోవాలి. ఏమి జరిగినా మన మంచికే అని ముందుకు సాగిపోవడమే జీవితం.